క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పు లేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఏఈఓ వెంకయ్య చౌదరి గారు గాని, ఈఓ శ్యామలరావు గారు గాని, చైర్మన్ బిఆర్ నాయుడు గారు గాని, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ గాని, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి, మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పు లేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు.